ఒక్కసారి నవ్వన్నా. ఏం తమ్ముళ్ళు, ఏం తమ్ముళ్ళు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క మగాడి విజయం వెనక ఒక షీ ఉంటుంది. ఈ సినిమా విజయం వెనక కూడా షీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. నేను ఒక పద్యం చెప్తాను, మీరు వాపా అనాలి. ఉప్పు కప్పు రమ్మునొక్క పోలికనుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. సినిమాలందు షీ సినిమా రేంజ్ వేరయ్యా. విశ్వదాబే మామ, షీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందిరా మామ అన్నది ధనశ్రీ. దాని గురించి చెప్పే అక్కడ చూడండి, తమ్ముడు ఎల్లో డ్రెస్ వేసుకొని ఉన్నాడు. నువ్వు తప్పకుండా మా వాడివే తమ్ముడు. కారి పక్కనే ఇంకొక అక్క పింక్ శారీ కట్టుకొని ఉంది. నీకు మాకు సంబంధం లేదమ్మా. ఆ విధంగా ముందు పోవాలి. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక డైనమిక్ పర్సనాలిటీ మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచినాం. ప్లీజ్ అన్న జగన్ అన్న. నిజంగా చంటన్నను ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు ఉప్పు వచ్చింది. దాంట్లో కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ షీ అనేటటువంటి అద్భుతమైనటువంటి సినిమాను తీసిన మా అన్న సురేష్ అన్న గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే డిఓపి క్రాంతి గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తా ఉన్నా. మీ సినిమా తప్పకుండా ప్రీమియర్ షోలో మా కార్యకర్తలతో పాటు నేను కూడా చూస్తానని తెలియజేస్తాం. ముగిస్తా ఉన్నా ఉంటా తమ్ముళ్ళు. ఓకే అన్న కోసం మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక డైనమిక్ పర్సనాలిటీ మా అన్న నందమూరి బాలయ్య బాబుని పిలిచినాం. ప్లీజ్ అన్న. నువ్వు జింక ముందు పోదు, మా షీ సినిమా ఆడియో లాంచ్ ముందు కాదు. అంత గ్రాండ్గా చెప్పే బాలయ్య బాబు గారు ఆ శివధనస్సు గురించి చెప్తున్నారు. మనే ఇవాళ ఒక అది ఏది ఇది, ఒకప్పుడు ఇదే షీ అది ఏది ఇది. అప్పట్లో మరి మా సురేష్ గారు ఒక అది ఏది ఇది ఇది ఏదైనా అది మరి క్రాంతి అంటే ఒక వెలుగు ఏది ఇది. మరి అదే షీ అంటే తెలుసు. ఎత్ర నార్యేస్తూ పూజించే రమంతే తత్రం దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గొప్ప షీ పేరు పెట్టుకున్నందుకు తప్పకుండా ఇది అఖండ విజయాన్ని సాధిస్తుంది అని తెలియజేస్తూ మరి ఒకసారి ఒక అది ఒక ఇది ఏది ఇది ఉంటా. ఓకే అన్న కూర్చో. మా లాస్ట్ అండ్ ఫైనల్ మా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ పెంచడం. సార్ ప్లీజ్ సార్ కేసీఆర్ గారు. ఎవరైనా కానీ మనోళ్ళేనా? ఇంతమందిలో ఒక్కోడే పింక్ డ్రెస్ వేసుకొని కనిపిస్తున్నాడు నాకు. లాస్ట్ కట్టుకోండి. ఈయన కూడా మామూలు ఉన్నారని నాకు కూడా అర్థమైంది. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలా మా సురేష్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి గట్టిగా సపోర్ట్ కొట్టాలా. మొన్నటికి మొన్న ఒక పెద్ద మంచి మాట అన్నాడు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టింది. అవి ఆడగుడ్డు పెట్టింది. షీ ఆడియో లాంచ్లో పెట్టిందా లేకుంటే గిద్దలూరులో పెట్టిందా కానీ లొల్లి పంచాయతీ తెలియరా గప్పడగా ఉంటా. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై షీ, జై బుల్లెట్ భాస్కర్. ఇక ఉంటా బాయ్. హలో గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ మీరు ఎప్పుడు టీవీలో చూస్తుంటారో నరేష్ గారు కామెడీ చేయడం. ఫస్ట్ టైం మన గిద్దలూరు కోసం మిమిక్రీ చేయడానికి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు నరేష్ గారికి. హాయ్ నరేష్ గారు. హాయ్ హాయ్. మాది మీరు గిద్దలూరా? గిద్దలూరు. ఓకే ఓకే సార్ మా ఎమ్మెల్యే గారు. ఓకే ఓకే. మీ అందరి కోసం ఈ రోజు నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకు ఎంత ఇష్టమైన హీరో
గట్టిగా చప్పట్లు. సార్ ఆ, ప్రభాస్ గారు అంటే మా గిద్దలూరులో పడి చచ్చిపోతాం. అవునా ఓకే ఓకే ప్రభాస్ గారి వాయిస్ ఎవడో ఒకరి ఒక చేతిలో నిమిషం, ఒక నిమిషం. పట్టుకుంటే పాము. గొంతు పట్టేసింది, వాటర్ తాగి చేస్తారు. ఎవడో ఒకరి చేతి కింద బతికిన తప్ప మాకు వేరే దారి లేదన్నా అప్పన్నాడు. ఒక నిమిషం అన్న, ఇది ప్రభాస్ గారి వాయిసా? మా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు. అవును సార్ ఆ, ఒక్క ఛాన్స్ ఇస్తే మా గిద్దలూరు కోసం ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తాం. ఏ వాయిస్ అని చేస్తావా? ఏ వాయిస్ అయినా, ఎటువంటి వాయిస్ అన్నా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? అమ్మ మైకిల్ జాక్సన్ ఏం చేస్తారు? డాన్స్. పోనీ ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయి. ఇప్పటికే ట్రంప్ గారు కోపంలో ఉన్నాడు. వసామన్నారంటే ఇక్కడ వేస్తాడు బాబు. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారమ్మా? ఒక్క వాయిస్ చేస్తే ఆ, గిద్దలూరు దద్దరిల్లిపోతుంది. ఓకే ఓకే ఆ, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అదొక్కడే తేడా, మిగతా నీ సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చి కిక్కేదేరప్పా. చప్పట్లు. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఇన్ని రోజులు గిద్దలూరులో ఉన్నాను సార్, సూపర్ సూపర్ ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. అరే నువ్వు రారా, నీకు చేసిన వాయిస్ పవన్ కళ్యాణ్. రే నువ్వే రా రా. వీడు నేను చేసిన వాయిస్ విని ఆ, చప్పట్లు కొట్టావు కదరా, చప్పట్లు కొట్టావా? ఇట్లా. కొట్టే ఇప్పుడు ఒక వాయిస్ చేస్తారా, అది ఎవరో చెప్పాలి. ఒకసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. ఎవరు? పుష్ప. నేను ఇది పుష్పంగా కనపడుతున్నాను. అది వెనకాల ఉంటా, ఎక్కడికంటే ఇక్కడ ఉంది సార్, ఆ, ఆ. ఇక్కడ ఉండరా. ఇంకోసారి హీరోలోనే భయ, ఇది కొంచెం ప్లేస్ పెట్టవా? హీరోలోనే అందమైన హీరో, ఓకే ఓకే ఇది గుర్తుపట్టండి. ఓకే రాయ్, ఊరంతా తీసుకోవడం అంటే జేబులో వచ్చే డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీడిని వాడిని మొత్తం దత్తా తీసుకుంటా. రాయ్, ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. చప్పట్లు. ఇన్ని రోజులు గిద్దలూరు సూపర్ సూపర్ అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు చేయి. కంగారు పడదు, చప్పట్లు వాయిస్ గుర్తుపెట్టావు కదా, కొట్టావు చప్పట్లు కొట్టు. ఇప్పుడు జాగ్రత్తగా విను, ఎప్పుడు వచ్చా ఉన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఎవరు? బాలకృష్ణ. సార్ నేను చేసింది మహేష్ బాబు. లేదు లేదు, మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్ నేను చేస్తా. అమ్మా, నేను చేసింది మహేష్ బాబు కాదంట, ఒరిజినల్ మహేష్ బాబు సార్ చేస్తారు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఎప్పుడో ఛాన్స్ కాదనియా. ఏంటనియా? మళ్ళీ చేయాలియా? ఎప్పుడో చూడలేదు కాదనియా. మహేష్ బాబు రీసెంట్ సినిమా ఏంటనియా? గుంటూరు కారం కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. ప్యాంట్లో కొడతారు. ఇది మహేష్ బాబా? కావాలంటే మనోని అడుగు. చెయ్యు. ఎప్పుడో చూడలేదు కాదనియా. ఎవరు? ఎవరు? మహేష్ బాబు. అది అందుకు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా. ఒరే వాడేమో ఎప్పుడంటే అంటే అది నీకు మహేష్ బాబా? ఇద్దరు ఒకటే స్కూల్ రా. లేదు. సరే, హీరోలోనే టాప్ హీరో, ఆ, ఆ. ఇది గుర్తుపట్టండి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వలస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. చప్పట్లు. ఇన్ని రోజులు గిద్దలు సూపర్ సూపర్ అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి. అరే, నా పరువు నీ చేతిలో పెడుతున్నా, డైలాగ్ క్లియర్గా విను. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఎవరు? షారూక్ ఖాన్.
షారుఖ్ ఖాన్ తెలుగులో ఎందుకు వచ్చి యాక్ట్ చేస్తా? అరే నువ్వు కనపడకుండా వెళ్ళిపో, ఇంకోసారి చుట్టుపక్కల కనపడకు. షారుఖ్ ఖాన్ అంటే షారుఖ్ ఖాన్, ఇంకా సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ అనలేదు సార్. ఇవన్నీ కాదు, హీరోలు గుర్తుపట్టలేదు కాబట్టి చివరిగా విలన్ వాయిస్ చేస్తా. ప్రామిస్. అరే ఎవడురా నువ్వు? గుర్తుపట్టారు. అరే నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా, కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా. స్వప్న స్వప్న ఊరిమైతే మెరుపుట్రా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మట్రా. గంగడి తెచ్చి గొబ్బెమ్మడి తొక్కేస్తున్నట్టు నా గుండె గొబ్బెమ్మడి తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండిరా. నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. ఎవరు? రాజా, బంగారు రాజా. ఏరా మా గిద్దలూరు వచ్చి పరువు తీసాం. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఏంటి వారిని గిద్దలూరులో 10 సుమోలు పెట్టారు. మిస్ అయితే మార్కాపురంలో 30 సుమోలు. అటు ఇటు కాదని నంద్యాల రోడ్డు వెళ్తే 40 సుమోలు. గిద్దలూరు ఎలా దాటుతావో చూస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వచ్చి మా టీంకి బెస్ట్ విషెస్ అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక్కసారి మన బుల్లెట్ భాస్కర్ గారి టీంకి గట్టిగా క్లాప్స్ అని షారిగా ఎంజాయ్ చేశారు కదా ఆ స్కిట్. మరి ఇంత సైలెంట్గా ఉంటే ఇలా ఒకసారి క్లాప్స్ కొట్టచ్చు కదా అండి. థ్యాంక్ యూ. సో మన ఎమ్మెల్యే గారిని మరి సాగరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. స్వాగతం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు. సో మరి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు గిద్దలూరు శాసనసభ్యులు మరి శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి మరి సాగరంగా మా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. స్వాగతం, సుస్వాగతం అండి. అలాగే ఈ మూవీ డైరెక్టర్ సురేష్ గారు, డిఓపి క్రాంతి గారు. సో మూవీ డైరెక్టర్ సురేష్ కొమ్మనూరి అండ్ అలాగే డిఓపి క్రాంతి చిటం గారు, సాహిత్యం నందిని గారు. సో వీరందరినీ కూడా ఒక్కసారి డయాస్ వద్దకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో ప్లీజ్ కమాండ్ ద డయాస్. అలాగే స్పెషల్ థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. హీరో హీరోయిన్ గారు కూడా సేమీకి రావాల్సి కూర్చున్నాం. అండ్ అలాగే హీరోగా నటించినటువంటి విజయ్ దేవ్ గారికి అండ్ ప్రమీల గారికి, ప్రొడ్యూసర్ గారికి స్వాగతం. రావాలండి. అయ్యా స్వాగతం, సుస్వాగతం. కొంచెం సెంటర్కి వచ్చిన అందరూ దీపా శెట్టి గారికి స్వాగతం అండి. ప్రొడ్యూసర్ ప్రజల మనిషి మన అశోక్ రెడ్డి గారు ఈ సినిమా గురించి మాట్లాడాల్సి కోరుచున్నాం. వాల్యూమ్ ప్లీజ్ ఫుల్. ఈరోజు గిద్దలూరులో మన ఊరి వాళ్ళు ఒక సినిమాని డైరెక్ట్ చేయడం, అలాగే మనకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా మనకి క్రాంతి చిట్టెం గారు, అలాగే డైరెక్టర్గా సురేష్ కొమ్మనూరి గారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఇదే కాకుండా స్థానికులు చాలామంది ఈ సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. స్థానికులతో కలిసి ఒక డైరెక్టర్గా ఒక సినిమాని కంప్లీట్ చేయడం అనేటువంటిది మనకి నిజంగా మనస్ఫూర్తిగా డైరెక్షన్ చేసినటువంటి సురేష్ కొమ్మనూరి గారిని ఈ సందర్భంగా నేను అభినందించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మనకి పాటలు రాసింది కూడా నందిని కొమ్మనూరి గారు, మన డైరెక్టర్ గారు అయినటువంటి సురేష్ గారి సతీమణి. ప్రొడ్యూసర్గా ప్రసాద్ అండ్ దీపా శెట్టి వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు సినిమాని. అందరూ కూడా స్థానికులుగా ఉండి ఒక ఫిల్మ్ని ఇక్కడ కంప్లీట్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. నేను ఇందాక కూడా చూశాను, వాళ్ళు షూటింగ్ చేసిన ప్లేసెస్ కానివ్వండి, ఇవన్నీ
స్థానికంగానే వాళ్ళు తీయడం జరిగింది. ఏది ఏమైనా మన ప్రాంతంలో కూడా ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేటువంటి వ్యక్తులు, యాక్ట్ చేసేటువంటి ఏదైతే యాక్టర్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం, గర్వపడడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఒక సినిమా తీయడం అనంటే ఇవాళ రేపట్లో చాలా కష్టమైనటువంటిది. ఆర్థికంగా ఎంతో వాళ్ళకి స్పెండ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా వాళ్ళు ఎంతో ధైర్యంగా యువకులందరూ కలిసి, మరీ ముఖ్యంగా ఈ యొక్క కాన్సెప్ట్ని, డైరెక్షన్ని తీసుకున్నటువంటి సురేష్ కొమ్మనూరి గారు ఈ టీమునంతా ఏర్పరచుకొని ఈ ఫిల్మ్ని వాళ్ళు తీయడం, ఇంతకుముందు కూడా సాంగ్స్ సంబంధించినటువంటి వాటిని రిలీజ్ చేసేదానికి నా దగ్గరికి ఆ రోజు వచ్చిన్నారు. ఆ రోజు నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను, వేరే కార్యక్రమాలు ఉండి. ఈ యొక్క కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని చెప్పిన తర్వాత స్థానికంగా తీస్తున్నటువంటి వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను తప్పకుండా వస్తానని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ప్రోమో ఉందో వాటిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారనేటువంటి నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మనకి హీరో గారు, హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఆడియో లాంచ్కి వచ్చారు, సినిమా ప్రమోషన్కి వచ్చారు, మళ్ళీ మీ ఊర్లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ పెడుతున్నాం, మళ్ళీ మీరే మాకు అతిథిగా రావాల్సిన కూర్చున్నామండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.